గుణాతో చేతులు కలిపి శివ దొంగతనం వీడియో ప్రభావతికి చూపించిన రోహిణి చెంప పగలగొట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు గుణాతో చేతులు కలిపి శివ దొంగతనం వీడియో ప్రభావతికి రోహిణి చూపించడం ఏంటి? మరి రోహిణిని మీనా కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలుని రాజేష్కి డబ్బులు ఇవ్వద్దని ఎంత వాదించినా బాలు పంతానికి మాట ఇచ్చినట్టుగా ఖచ్చితంగా నేను నా ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలని ₹1,00,000 బయట ఫైనాన్స్ దగ్గర తీసుకుని మరీ రాజేష్కి ఇస్తాడు. రాజేష్ ముందు తీసుకోను అని చెప్పినా నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టు అంటూ చెప్పి అసలు నువ్వు ఎందుకు తీసుకోనంటున్నావు అంటూ అసలు రీజన్ అడిగి మొత్తానికైతే మీనా నా దగ్గరికి వచ్చి తీసుకోవద్దని చెప్పింది అన్న విషయం చెప్పడంతో బాలుకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇంటికి రావడమే ఆలస్యం. గబగబా మీనా చేయి పట్టుకుని మేడ మీదకి వచ్చేస్తాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకోవద్దు, ఫంక్షన్ చేయొద్దు అంటూ సలహాలు ఇవ్వడానికి నీకెంత ధైర్యం? నీకు చనివిచ్చాను కదా అని నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఏముంది? నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు. వాళ్ళు నా దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నారు. వాళ్ళు నా స్నేహితులు. నా స్నేహితుడికి నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అనగానే తనకు మించిన ధర్మం వద్దని చెప్పాను. ఫంక్షన్లు పార్టీలు చేసుకోవడం వల్ల అప్పులు పాలవుతారు తప్ప అప్పు చేసి మరీ పార్టీలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి ఇంక ఈలోపు ప్రభావతి ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా అని గుంట నక్కలా చూస్తూ ఉంటుంది కదా. చూస్తూ ఉండేసరికి అవకాశం చూసుకుని ప్రభావతి రావడంతో ప్రభావతి వస్తే మాత్రం వీళ్ళిద్దరూ గొడవ ఆగుతుందా? వీళ్ళిద్దరూ తిట్టుకుంటారు. ప్రభావతి మధ్యలో దూరి మీనాను ఒక మాట అన్నా బాలు సైలెంట్గా ఉంటాడు కానీ మీనా మాత్రం అస్సలు ఊరుకోదు. మాటకు మాట ఇచ్చి పడేస్తుంది. ఇంకా చివరికి ఏదైనా అనుకోండి, మీరిచ్చిన డబ్బు వృధాగానే ఖర్చు అవుతుంది. అక్కడ దేనికోసమైతే తీసుకున్నారో అది మాత్రం జరగదు, చెప్తున్నాను చూడండి అని చెప్పి మీనా వెళ్ళిపోతుంది. ప్రభావతి ఇదేంటి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెంచాలని నేను చూస్తే గొడవ పెరగలేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మరుసటి రోజు ఉదయాన్నే బాలు అయితే ఇంకా రెడీ అయిపోయి నాన్న నేను షష్ఠి పూర్తికి వెళ్తున్నాను అనేసరికి నీ షష్ఠి పూర్తా అంటూ ఏంటేంటో ప్రశ్నలు అడిగి మొత్తానికైతే రాజేష్ వాళ్ళ అమ్మా నాన్నకు షష్ఠి పూర్తి చేస్తున్నాడు వెళ్తున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి నువ్వొక్కడి వెళ్ళడం ఏంట్రా అంటూ సత్యం అడిగేసరికి మరి నేనొక్కడిని కాకపోతే ఎలా వెళ్ళాలి? ఒరే బాలు నువ్వొక్కడివి కాదు, నీకు పెళ్ళయింది, భార్య ఉంది, మీనాతో పాటే నువ్వు వెళ్ళాలి అని చెప్పాను. కానీ వెళ్దామా అండి అంటూ మీనా రెడీ అయి వస్తుంది. ఓహో నువ్వు వెళ్తున్నావమ్మా అని చెప్పాను. కానీ వెళ్ళాలి కదా మావయ్య, భార్యాభర్తలు అన్నాక ఇద్దరూ శుభకార్యాలకి వెళ్ళడం ఆనవాయితీ కదా, నా భర్త పక్కన నేను ఉండి తీరాలి అని చెప్పి మీనా బాలు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీనా పద వెళ్దాం అనగానే ఒక్క నిమిషం అంటూ వెనక్కి వెళ్ళేసరికి ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇక్కడ వరకు మా నాన్న చూస్తాడని మాత్రమే వచ్చావా అనగానే కాదు, బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నానని బట్టలు తీసుకొస్తుంది. తీరా మోసి లోపలికి వస్తే ఏ హడావిడి ఉండదు, ఏమీ ఉండదు. షష్ఠి పూర్తి జరగాల్సిన వాళ్ళు ఎక్కడో గదిలో కూర్చుని ఉంటారు. ఎవరు జనాలు ఉండరు. ఒక చుట్టాలు, ఇంట్లోకొక పువ్వులు, ఒక టెంటో, ఏ హడావిడి ఉండదు. ఉండకపోయేసరికి ఇంకా రాజేష్ వాళ్ళ భార్య రండి అన్నయ్య అని చెప్పనేసరికి ఏంటమ్మా షష్ఠి పూర్తి అన్నారు, హడావిడేమీ లేదు, ఎక్కడా మామయ్య అత్తయ్య ఎక్కడున్నారు అనగానే లోపల కూర్చున్నారు రా అన్నయ్య అనేసరికి గదిలో కూర్చుని ఉంటారు. ఇదేంటి ఇలా ఉన్నారు? అక్కడ హడావిడి అది చాలా హడావిడిగా ఉంటారు కదా, ఇదేంటి మరి అని చెప్పాను. కానీ ఏం చేయమంటావన్నయ్య, నాది ఏమీ లేదు, నా మాట అస్సలు చెల్లదు. అసలు ఇంతకు వాడెక్కడున్నాడు అనగానే రా అన్నయ్య చూపిస్తానని ఇంటి వెనకాల పార్టీ చేసుకుంటారు. పార్టీలో ఫుల్గా తాగేసి ఇంకా మిగిలిన జనాలు తందనాలాడుతూ ఫుల్గా ఇంకా తూలుతూ పడుతూ ఉంటారు. ఏంట్రా ఇది షష్ఠి పూర్తి అన్నావు కదరా, పార్టీ అన్నావు కదరా, ఫంక్షను అది ఇది బాగా జరిపించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి అన్నావు, తాగే స్తందనాలు ఆడుతున్నావేంట్రా అనగానే నిన్ను ₹1,00,000 అడిగింది దీనికోసమే కదా,
అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలుకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా భోజనాలు వడ్డించేసరికి ఫుల్గా తాగేసినది వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకోవడమే తప్ప ఇంకేం చేస్తారు. బాలు మీద కలబడేసరికి వాళ్ళ మధ్యలో గొడవలు రావడం చూసి బాలుకి చాలా చిరాకు అనిపిస్తుంది. మీనా చెప్పిన మాట వింటే సరిపోయేది, వాడేదో వాళ్ళ అమ్మా నాన్నకు గొప్పగా షష్టి పూర్తి చేస్తాడు అన్న ఉద్దేశంతో కదా నేను డబ్బులిచ్చాను. ఇంకా ఈలోపు బాలు అంతరాత్మ బయటకొచ్చి, ఒరే నీకు బొద్దుందా, పెళ్ళని చెప్తే వినవే, మూర్ఖుల్లా వెళ్ళిపోయావు, 1,00,000 రూపాయలు అప్పు చేసి మరీ ఇచ్చావు, చూసావా ఏం జరిగిందో, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, 1,00,000 రూపాయలు వృధాయే, నా దగ్గర పరువు పోయింది, వెళ్ళి క్షమాపణ చెప్పు, నీ మాట కాదని నేను ఇచ్చినందుకు సారీ మీనా అని చెప్పుకో, ఏం చేస్తావు, చేసేదేమీ లేదు అంటూ తన అంతరాత్మ తనని హెచ్చరిస్తుంది. హెచ్చరించేసరికి మీనా బాలు దగ్గరికి వచ్చి, ఏంటి ఎక్కడున్నారు అని చెప్పాను కానీ, అది మీనా అని చెప్పాను కానీ, ఏంటి ఎక్కడ ఏం చేస్తున్నారు అనేసరికి సారీ మీనా అనగానే, సారీ నాకెందుకు చెప్తున్నారండి, మీరు సారీ చెప్పాలని నేను కోరుకోవడం లేదు, కేవలం మీరు బాగుండాలి, ఎవరికి డబ్బులు ఇచ్చినా అది ఉపయోగకరంగా ఉండాలి అనే కోరుకున్నాను తప్ప వేరే ఉద్దేశంగా కాదు, అది మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మీ మంచి కోసమే చెప్పాను అంటూ మీనా అంటుంది. ఇంకా మీనా బాలుల మధ్య వచ్చిన గొడవ కాస్త సద్దుమణుగుతుంది. ఇంకా రోహిణి మనోజ్ని బురుడి కొట్టించి రోహిణి విద్య కలిసి 1,75,000 తీసుకున్నారు కదా, 75,000 చింటూ ఫీజు కట్టి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మొత్తానికైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి రావడం కాస్త దినేష్ చూస్తాడు. వాళ్ళ అమ్మ నాన్నని ఇక్కడ ఉంచడం, కొడుకుని స్కూలుకు తీసుకువెళ్ళడం, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి ఒకరోజు దినేష్ ఒక వీడియో తీసి, అంటే స్కూలుకి తీసుకువెళ్ళడం, వాళ్ళ అమ్మను ఇంట్లో ఉంచడం, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి వీడియో తీసి రోహిణికి పంపిస్తాడు. పంపించేసరికి ఒక్కసారిగా రోహిణి ఆ వీడియో చూసి, ఇదేంటి దినేష్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది, కొంపతీసి అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని వీడియో ఓపెన్ చేసి చూసేసరికి కరెక్ట్గా అందులో కూడా అదే ఉంటుంది. అమ్మ బాబోయ్ అని ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఈ లోపు దినేష్ ఫోన్ చేస్తాడు. ఏంటి వీడియో చూసి షాక్ అయ్యావా, నేను వీడియో నీకొక్కదానికి మాత్రమే పంపించాను, మీ అత్తగారి ముందు విషయం బయట పెట్టాననుకో నీ కాపురం నాశనం అయిపోతుంది, నా కాపురం నాశనం చేసావు, నా జీవితాన్ని జైలు పాలు చేసావు, ఇంతకు ముందు హాస్పిటల్ పాలు చేసావు, ఇప్పుడు జైలు పాలు చేసావు, ఇంకేముంది నా జీవితాన్ని ఏదైనా చేయడానికి, ఇంకేమీ లేదు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏం చేయడానికైనా ఏం చెందడానికైనా సరే ఎలాంటి అవకాశం లేకుండా చేసేసావు అని చెప్పి మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, ఏం చేద్దాం అనుకోవడం ఏంటి, చెప్పు నువ్వే, ఏం చెయ్యాలో అవకాశం లేకుండా చేసిన తర్వాత ఇంకా నేనేం చేయాలనుకుంటాను, నేనేం చెందాలనుకుంటాను అని మాట్లాడడంతో, చూడు రోహిణి, ఈ వీడియో మీ అత్తగారి దగ్గరికి వెళ్లకుండా ఉండాలన్నా, మీ అమ్మ వాళ్ళని ఇక్కడికి ఉంచకుండా ఉండాలన్నా 1,00,000 రూపాయలు నాకు కావాలి, రేపటిలోగా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను ఈ విషయం బయట పెట్టను అని చెప్పి దినేష్ కాస్త ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ఇంకా రోహిణికైతే చెమటలు కారిపోతూ ఉంటాయి. ఏం జరిగిందే అని చెప్పాను కానీ, ఏం జరిగిందో చెప్పలేనే, ఒకేసారి ప్రాబ్లమ్స్ అన్నీ నా నెత్తి మీద పడిపోతుంటే ఎలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలో కూడా నాకు అర్థం కావట్లేదే అని చెప్పాను కానీ, ఏంటే ఇప్పుడేం జరిగింది అని చెప్పనేసరికి, ఏం జరిగిందో ఏం చెప్పనే, ఆల్రెడీ ఇప్పుడు వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు దినేష్ గారు ఫోన్ చేశాడు, మా అమ్మని నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చానన్న విషయం వాడుకు తెలిసిపోయింది, ఇప్పుడు వాడు నన్ను బెదిరిస్తున్నాడు, బెదిరించి ఏదో రకంగా 1,00,000 రూపాయలు నాకు రేపు ఉదయం కల్లా నాకు ఇవ్వకపోతే మీ అమ్మను నీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చేవన్న విషయం నేను చెప్పేస్తాను అంటూ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదే అంటూ ఇంకా రోహిణి ఏడుస్తుండేసరికి, ఇంకా నీకు ఒకే ఆప్షనే, గుణగాడి దగ్గరికి వెళ్ళడం, వాడితోటే వీడి లైఫ్ను క్లోజ్ చేయించకపోతే నీకు మాత్రం చాలా రిస్కే, వీడు ఈ 1,00,000 రూపాయలతో నిన్ను వదిలిపెట్టడు, ప్రతి క్షణం నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటాడు, జీవితాంతం వాడు నీ జోలికి రాకుండా ఉండాలంటే గుణాతో డీల్ కుదిరించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్తాడు. చెప్పేసేసరికి ఇంక ఇది ఇలా ఉంటే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, శివ ఎక్కడున్నాడమ్మా అనగాని, ఇంకెక్కడున్నాడే,
కాలేజీకి వెళ్ళాడా అని చెప్పాను. కాలేజీకా? వాడెప్పుడు వెళ్తున్నాడే? ఎప్పుడో కాలేజీకి వెళ్ళడం మానేశాడు. ఆ గుణగాడితోనే తిరుగుతున్నాడు. ఎప్పుడు కాలేజీకి వెళ్తాడో ఎప్పుడు గుణాతో ఉంటాడో కూడా తెలియడం లేదే. వాడి జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది. నీకేమైనా చెప్తే మళ్ళీ మీ ఆయన దగ్గరికి వెళ్తే మీ ఆయన మళ్ళీ వాడిని కోప్పడతాడు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్తుంది. ఇంకా వాళ్ళమ్మ పార్వతి అయితే చెప్పేసరికి ఇంకా మీనాకు కోపం వచ్చి ఆ గుణగాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళడంతో రాక్క అని చెప్పనేసరికి నేను నీకు అక్కనేంట్రా అని చెప్పాను. కానీ మరి ఎందుకక్క ఇక్కడికి వచ్చావు, ఎవరి గురించి అనగానే నా తమ్ముడు శివ ఎక్కడున్నాడు అని చెప్పి మీనా గుణాను అడిగేసరికి నీ తమ్ముడు ఇక్కడెందుకు ఉంటాడక్క, నీ తమ్ముడు కాలేజీలో ఉంటాడు. లేదు, నీ దగ్గరే ఉన్నాడు. అసలు నా తమ్ముడిని వదిలిపెట్టవా? నా తమ్ముడు ఏమన్యాయం చేశాడు, ఏం పాపం చేశాడు? ప్రతి క్షణం నా తమ్ముడిని ఎందుకంత టార్చర్ పెడుతున్నావు? ప్రతి క్షణం నా తమ్ముడిని ఎందుకు వాడిని ఎందుకు నీ వెంట తిప్పుకుంటున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అనగాని ఏం మాట్లాడుతున్నావక్క? తమ్ముణ్ణి నేనెందుకు తిప్పుకుంటాను? శివ నాతో తిరగడానికి ఇష్టపడుతున్నాడు. అయినా వాడు నా దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడక్క. అది మంచిదే కదా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు, ఎందుకు పదే పదే ఇలా మాట్లాడుతూ ఇలా బాధ పెడుతూ ఉంటావు? నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి అక్క నువ్వు వాడి గురించి తప్పుగా అనుకోవద్దు. అయినా వాడేమీ వెంట రౌడీలా తిరగట్లేదు కదా. నీ మొగుడే రౌడీలా వాడి చేతిని విరిచేశాడు అంటూ మాట్లాడేసరికి చెంప పగలగొడుతుంది. నా భర్త ఏదైనా చేశాడు అంటే ఖచ్చితంగా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. నా ఎదుటి వాళ్ళ విషయంలో తప్పు లేకపోతే నా భర్త కొట్టడు శివని. శివ చెయ్యి విరగొట్టాడంటే శివ అంతకు మించిన తప్పు ఏదో చేశాడు. ఆ విషయం బయటికి చెప్తే నేను బాధపడతాను అని ఒకే ఒక్క కారణం చేత నా భర్త నిజాన్ని బయట పెట్టడం లేదు. అది గుర్తు పెట్టుకున్నాను నేను. అందుకే నా భర్తను నిలదీసి అడగలేదు. ఇంకొకసారి నా తమ్ముడితో కనుక తిరిగితే మాత్రం అస్సలు ఊరుకోను అనగానే ఏంటి శివ వాళ్ళ అక్కవు కదా అని చెప్పి సర్లే అని ఊరుకుంటుంటే నన్ను ఒక వెధవలా చేస్తూ మాట్లాడుతున్నావు. నీ భర్త ఏమన్నా మంచివాడా ఏంటి అంటూ మాట్లాడడంతో కాలర్ పట్టుకుంటుంది. కాలర్ పట్టుకునేసరికి ఒక్క తోపు తోయడంతో వెనక్కి పడిపోతుంది మీనా. పడిపోయేసరికి బాలుకి ఫోన్ చేసి మాట్లాడితే కీప్యాడ్ ఫోన్ కదా, మీనా పక్కన పడిపోవడంతో బాలు అప్పుడే ఫోన్ చేస్తాడు. చూసుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీనా ఎక్కడున్నావు అనగానే చూడు మీనా, ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను. శివ నా దగ్గర నుంచి ఎవరూ దూరం చేయలేరు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాస్త బాలుకి విని ఇంకా చాలా కోపంతో కారు తీసుకుని సరాసరి కొనా దగ్గరికి వెళ్ళేసరికి మీనా కింద పడిపోయి ఉంటుంది. కింద పడిపోయి ఉండడంతో వెనక్కి పడిపోద్ది కదా, వెనకాల తలకు దెబ్బ తగులుతుంది. గబగబా బాలు వచ్చి ఇంకా బాలు నాపుతున్న రౌడీ వెదవని కొట్టడంతో గుణ మీద పడతాడు. గుణ మీద పడేసరికి గుణ కాలర్ పట్టుకుని చిత్త కొడతాడు. మామూలుగా కాదు, నా భార్యని కిందకి తోసేస్తావా, నిన్ను వదిలిపెట్టను రా అంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప కడుపులో గుద్ది 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 వదిలేసి మీనాని ఇలా పట్టుకుని లెగదీసేసరికి తలకు దెబ్బ తగిలి ఆ రక్తం తన చేతికి అంటుకుంటుంది. అంటుకునేసరికి అది చూసిన బాలుకి ఇంకా కోపం వచ్చి మళ్ళీ చితక్కొట్టుడు కొడతాడు. చూడుగుణ, నా భార్యకు ఏదైనా జరగాలి, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను, నిన్ను ఏం చేయడానికైనా సిద్ధపడతాను అని చెప్పి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను కదా అని అనుకుంటున్నావేమో. నా భార్య జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేదే లేదు. నా భార్యని ఏదైనా జరగరాంది జరిగితే నీ ప్రాణాలు తీస్తాను అంటూ గట్టిగానే బెదిరిస్తాడు. గట్టిగానే బెదిరించేసరికి ఇంకా అక్కడి నుంచి మీనాని తీసుకుని బాలు వెళ్ళిపోయేసరికి సరాసరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి తనని చెక్ చేస్తూ ఉండగా లోపలికి తీసుకువెళ్ళేసరికి అదే సమయానికి ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగడంతో బాలు పార్వతితో ఇలా మీనాకు దెబ్బ తగిలిందని చెప్పడంతో హడావిడిగా అందరూ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తీరా మోసి చూసేసరికి మీనా అప్పుడే కట్టి బయటికి తీసుకొస్తారు.
తీసుకురావడంతో ఏమైందమ్మా మీనా, ఏం జరిగింది అనగానే అంతా వీడి వల్లే అంటూ మొత్తం చెప్తాడు బాలు. చెప్పేసరికి వదిలేసండి, వాడి పాపాన వాడే పోతాడు, ఎవడి గురించో ఆలోచించవలసిన అవసరం లేదు, వాడు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది, వీడికి అర్థమైన రోజున వీడే తెలుసుకుంటాడు, అంతవరకు ఎవరేం చెప్పినా కానీ వీడి బుర్రకెక్కదు అని చెప్పి ఇంకా మీనా కాస్త అసహించుకుంటుంది. అసహించుకున్నది ఎప్పుడైతే బాలు వీళ్ళని పదే పదే కొట్టాడో ఇదంతా కూడా గుణ మనసులో పెట్టుకుంటాడు. బాలు మీద ఎలా అయినా కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఉండగా అదే సమయానికి అదును చూసుకునే అవకాశం దొరికినట్టుగా కావాల్సింది మన కాలికి దొరికినట్టుగా అదే సమయానికి రోహిణి వస్తుంది. ఎందుకు? ఈ దినేష్ గాడి ప్రాబ్లం నుంచి బయట పడడం కోసం. రోహిణి వచ్చేసరికి ఏంటి రోహిణి గారు ఇలా వచ్చారు అనగానే, మీతో నాకు చాలా పెద్ద సహాయం చేసి పెట్టాలి, మీతో చాలా పెద్ద పని ఉంది అనగానే, డబ్బు కావాలా అని చెప్పాను కానీ డబ్బు కాదు సహాయం కావాలి అనేసరికి, సహాయమా? ఏం సహాయం? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే, నాకు ఒకడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, మీరు కొట్టాలనుకుంటే ఆ బాలు కొట్టి తనను జైల్లో పెట్టించాడు కదా అని చెప్పాను కానీ, అవును దినేషు, వాడి గురించి ఎందుకు అనగానే, ఇప్పుడు అతని వల్లే నాకు చాలా ప్రాబ్లం వచ్చింది, అతను నాకు ప్రతి క్షణం చాలా ప్రాబ్లంగా ఉన్నాడు, అతనికి నా గతం గురించి తెలుసు, ఆ గతాన్ని బయట పెడతానంటూ అతను నన్ను బెదిరిస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దయచేసి వాడి నుంచి నన్ను తప్పించగలరా అని చెప్పనేసరికి, ఎక్కడుంటాడు వాడు అనగానే, పలానా చోట ఉంటాడనగానే, అయితే నేను మీకు అడ్డుగా ఉన్న వాడిని తప్పిస్తాను, కానీ మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి, నేను చెప్పింది మీరు చేయాలి అనగానే, ఏంటి ఏం చేయాలి అనగానే, చెప్తాను ఏం చేయాలనేది చెప్తాను, అప్పుడు మీరు ఖచ్చితంగా చేస్తానని నాకు మాట ఇవ్వండి అనగానే, ఏ విషయం ఏంటో చెప్పకుండా ఎలా మాటిస్తాను? సరే డీల్ ఇప్పుడే కుదుర్చుకోవచ్చు, నాకు బాలు ఫోన్ కావాలి, బాలు ఫోన్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో నాకు ఇస్తే ఖచ్చితంగా నేను మీరు చెప్పినట్టుగా మీకు అడ్డు తొలగిస్తాను. బాలు ఫోన్లో వీడియోనా? ఏంటా వీడియో అని చెప్పాను కానీ, ఏదో వీడియో అన్నది మీకు అనవసరం, కానీ నాకు ఆ వీడియో కావాలి, ఆ వీడియో ఇస్తే మీరు చెప్పినట్టుగా దినేష్ గారి అడ్డు తొలగిస్తాను అని చెప్పనేసరికి, సరే అని ఇంకా బాలు వీడియోని తెస్తాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకునేసరికి బాలు ఫోన్ ఎప్పుడు తన దగ్గరే కదా పెట్టుకుంటాడు, అలాగే తన దగ్గరే ఉంటుంది ఫోన్ తన దగ్గర ఉండేసరికి ఆ ఫోన్ ఎలా కొట్టేయాలా అని చాలా ప్రయత్నించి ఇంకా అందరూ పడుకున్న తర్వాత హాల్లో బాలు తల దగ్గర ఫోన్ పెట్టుకుంటాడు కదా, నైట్ టైం అయితేనే ఎలాంటి ఇబ్బంది ఉండదని నైటు బాలు తల పక్కన పెట్టుకున్న ఫోన్ని కాస్త తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇంకా అప్పుడే వస్తాడు. వచ్చి రాత్రిపూటే ఫోన్ కాస్త ఇచ్చేసేసరికి, ఫోను నువ్వు తీసేసుకుంటావా అని చెప్పాను కానీ, లేదు ఫోన్ వద్దు, ఫోన్లో ఉన్న వీడియో ఒకటి చాలు, ఆ వీడియో ఒకటి సెండ్ చేసుకుంటానని వీడియో సెండ్ చేసుకుని ఆ ఫోన్ని ఆ విండో క్లోజ్ చేయకుండా రోహిణికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి రోహిణి ఏం చేస్తుందంటే, వీడు ఎలాగా సెండ్ చేసుకున్నాడు కదా, ఆ సెండ్ చేసుకున్నది మళ్ళీ వాడు షేర్ ద్వారా సెండ్ చేసుకున్నాడు కాబట్టి రోహిణి చూసేసరికి ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ఆ వీడియోని తన ఫోన్కి సెండ్ చేసుకుంటుంది. ఇంక ఈ ఫోన్లో ఉన్న వీడియోని కాస్త తీసుకుని వెళ్ళి ఆ గుణగాడు ఏం చేస్తాడంటే, అందులో గుణగాడు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా ఉంటే వాడిని కూడా పట్టుకుంటారు అన్న ఉద్దేశంతో వాడున్న క్లిప్స్ అన్నిటికి మీద కూడా ఫేస్కి వేరే మాస్క్ పెట్టి లేదంటే వేరే ఫేస్ పెట్టి ఆడున్న ఫోన్లో ఎక్కడ కూడా వాడి ఫోటో కనిపించకుండా శివగాడే హైలైట్ అయ్యేటట్టుగా శివగాడిని జూమ్ చేసి మరీ ఆ దొంగతనం చేయడం అదంతా కూడా ఎడిటింగ్ చేస్తాడు. ఎడిటింగ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేసేస్తాడు. వీడియో కాస్త వైరల్ అయిపోతుంది. ఇంకా అటు తిప్పి రోహిణి దగ్గరికి వస్తుంది ఆ వీడియో చూసిన రోహిణి, అబ్బా ఈ వీడియో ఎంత బాగా ఎడిటింగ్ చేశాడు, ఇంతకు ముందు నేను రాత్రి చూసిన వీడియోలో గుణగాడు కనిపిస్తున్నాడు, ఈ వీడియోలో అసలు గుణగాడే కనిపించట్లేదు, ఎంతసేపు శివగాడే కనిపిస్తున్నాడు, శివగాడు బాగా కనిపించేటట్టు బాగా పెట్టారు, ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి నేను శివగాడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెంటనే ఇంకా శివగామి దగ్గరికి
ఈ వీడియోని తీసుకెళ్లి అత్తయ్యకి చూపిస్తే అప్పుడు మీనాకు ఉంటుంది అని వెంటనే ఆ వీడియోని కాస్త తీసుకొచ్చేసరికి అత్తయ్య అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటి రోహిణి అనగాని మీ ఒక్కరికి కాదత్తయ్య అందరికీ చూపించాలి, రవి, శృతి, మీనా, బాలు అందరూ రండి, మనోజ్ రండి అని చెప్పి అందరినీ పిలిచేసరికి ఏంటి ఎందుకు పిలిచావు అందరినీ అనగానే ఎందుకు పిలిచానా, ఒక్కసారి ఈ వీడియో చూడండి అత్తయ్య మీకే తెలుస్తుంది అని ఆ వీడియోని కాస్త చూపిస్తుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు బండి మీద వచ్చి దొంగతనం చేసింది వీడే నా బ్యాగ్ దొంగతనం చేశాడా అని చెప్పనుకునేసరికి బండి మీద వీడియో దొంగతనం చేయడం ఏంటి అని వెంటనే బాలు ఫోన్ని లాక్కుని చూస్తాడు. ఆ వీడియోలో శివ బాగా కనిపిస్తాడు, గుణగాడు కనిపించడు. ఇదేంటి అసలు నా దగ్గర ఉండవలసిన వీడియో బయటికి ఎలా వెళ్ళింది, ఏ రకంగా వెళ్ళింది అని అనుకుంటూ ఉండగానే ఏంటమేనా ఆ రోజు నీ తమ్ముడు ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు అంటే పెద్ద రాద్ధాంతం చేసేసావు. మీ తమ్ముడు ఇంట్లోకి దొంగతనానికి రావడం కాదే, నా చేతిలో డబ్బులున్నాయని నీ తమ్ముడు గ్రహించే నన్ను కాపు కాసి మరి ఆ రోజు నా దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. నీ కుటుంబమే ఒక దొంగ కుటుంబం, నీ తమ్ముడు ఒక దొంగ అంటూ ఇంకా ప్రభావతి మీనాను అనేసరికి మీనా కాస్త ఏడవడం మొదలు పెడుతుంది. అవునత్తయ్య, వీళ్ళ కుటుంబమే దొంగల కుటుంబం. ఆ రోజు శివ వచ్చి కూడా ఇంట్లోకి సరాసరి దూరిపోయాడు. మీనా కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క వస్తువులు కనిపించకుండా పోతున్నాయి. వీళ్ళంతా కలిసి దొంగతనం చేస్తున్నారేమో అని చెప్పి రోహిణి మీనాకు కోపం వచ్చేటట్టు మాట్లాడేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది. ఎవరు దొంగ? నా తమ్ముడు దొంగతనం చేసినా ఆ 1,00,000 రూపాయలు మా ఆయన పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చిచ్చేశారు కదా. నా తమ్ముడు దొంగతనం చేసిన 1,00,000 రూపాయలు తిరిగిచ్చాడు. నీ మొగుడు ఈవిడ కలిసి నా నగలు దొంగతనం చేశారు. నగల ప్లేసులో గిల్టు నగలు పెట్టారు. పైగా మమ్మల్ని దొంగలు అన్నారు. ఇన్ని మోసాలు ఇన్ని చేసిన మిమ్మల్ని ఏమనాలి? పైగా మమ్మల్ని దొంగలు అంటూ మాట్లాడుతున్నారా? అదే కాదు 40 లక్షల రూపాయలు ఎత్తుకుని పోయాడు. మరి మీ ఆయన్ని ఏ దొంగనాలి? 1,00,000 రూపాయలు దొంగతనం చేసినందుకే మా ఆయన్ని నా కొడుకుని దొంగ అంటుంటే నీ భర్తని ఏమనాలి? గజ్జ దొంగ అనాలా? కేడీ అనాలా? ఏమనాలి? నా తమ్ముడు తప్పు చేశాడు అంటే వాడిదేదో ఆవేశం లేదా ఏమైనా అందని ఆవేశం అంటూ మాట్లాడేసరికి అవును, వాడు కేవలం మా అమ్మ మీద కోపంతోనే దొంగతనం చేశాడు. అయినా ఈ వీడియో నా ఫోన్లో ఉండాల్సిన వీడియో బయటికి ఎలా వచ్చింది? ఇంట్లో వాళ్ళే ఎవరో ఈ వీడియోని బయటికి లీక్ చేశారు. ఎవరు లీక్ చేశారు? అసలు నా ఫోన్ ఎవరు ముట్టుకున్నారు? ఈ వీడియో నా ఫోన్లో తప్ప ఎవరి ఫోన్లో ఉండే అవకాశం లేదు. కేవలం నా ఫోన్లో మాత్రమే ఉంది. మరి నా ఫోన్లో ఉండే వీడియో మీ అందరికీ అసలు ఎలా వచ్చింది? నీకెవరిచ్చారు రోహిణి? అసలు ఏంటిదంతా అనగానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అనేసరికి ఇంకా బాలుగాడైతే ఈ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారో చూడరా రవి అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి ఇంకా చూస్తాడు. చూసేసరికి గుణ అప్లోడ్ చేసినట్టుగా కనిపించేసరికి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో గుణకు ఈ వీడియో ఇచ్చారు. ఆ గుణగాడు ఎంతో తెలివితేటలుగా తన ఫేస్ కనిపించకుండా వాడి ఫేస్ మాత్రమే కనిపించేటట్టుగా ప్లాన్ చేసి గుణగాడు ఈ రకంగా ప్లాన్ చేశాడు. లేదంటే వాడి ఫేస్ కనిపించకుండా నా శివగాడి ఫేస్ మాత్రమే కనిపించేటట్టు ఎందుకు పెడతాడు? వాడు ఇంత మోసం ఇంత దుర్మార్గం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇంత దారుణంగా చేస్తాడని అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు. మరి గుణగాడి దగ్గరికి వెళ్ళి గుణకు అసలు ఈ వీడియో ఇచ్చింది ఎవరు అన్న విషయం బాలు తెలుసుకుంటాడా? మరి అదలా తెలుసుకున్న తర్వాత ఇదంతా చేసింది రోహిణి అన్న విషయం బాలు తెలుసుకుంటే మరి రోహిణిని బాలు వదిలిపెట్టేస్తాడా? అసలే మీనా రోహిణిని కొట్టింది. ఆ శివగాడి మీద ఇంత కోపం ఉంది మీనాకు. మరి శివగాడిని ఎలా శిక్షిస్తుంది మీనా? రోహిణికి ఇదంతా కూడా రోహిణి చేసిందన్న విషయం బయటికి వస్తే రోహిణి పరిస్థితి ఏంటి? మరి ప్రభావతి ఇక మీదట మీనాను దొంగ అంటూ మాట్లాడడం మొదలు పెడుతుందా? మరి అలా మాట్లాడితే మీనా ఊరుకుంటుందా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.